శుభోదయం మిత్రులారా. మరి 2 రోజులు శ్రీరామనవమి, శ్రీరామ పట్టాభిషేకంతో సెలవు తీసుకున్నాము. మరి ఈరోజు మళ్ళీ మొదలెట్టుకుందాము. అంతా బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయం. అంతా రామమయం అన్నట్లుగా అంతా బ్రహ్మమయం. 4 వేదాలకు, 10 ఉపనిషత్తులకు భాష్యం చెప్పిన శ్రీ విద్యారణ్య మహాస్వామి తత్వజ్ఞానము కలిగితే చాలు ముక్తుడే అవుతాడు అన్నారు. తత్వజ్ఞానం యొక్క ఫలము విదేహ ముక్తి. తత్వజ్ఞానముతో ఆగామి సంచిత కర్మలు దగ్ధమైపోతాయి. ఆగామి సంచిత కర్మలు రెండూ కూడా ప్రారబ్ధం అనుభవిస్తే పోతుంది. చివరలో విదేహ ముక్తి వస్తుంది. ఆనందం బయట ఎక్కడో లేదు, నీ లోపలే ఆత్మరూపంలో ఉంది. మన స్వరూపమే ఆనందం. దేహ లక్షణాలు, మనస్సు లక్షణాలు తొలగించుకొని నేనే పరమాత్మను అనే భావం స్థిరమైనప్పుడు ఆత్మానందం అనుభవంలోకి వస్తుంది. బాహ్య వస్తువుల ద్వారా కానీ, మనుష్యుల ద్వారా కానీ సుఖం వస్తుంది అనుకోవటం భ్రాంతి. ఆత్మ స్వయంగా సుఖస్వరూపం. అది అంతర్యామిగా ఉంది. ఆత్మ నుండి వచ్చినదే అసలైన సుఖం. నామరూప గుణాలను తగిలించుకొని దుఃఖంలో మునిగిపోయి విసిగిపోయిన జీవుడు తన మూలాన్ని అన్వేషిస్తాడు. ప్రతి జీవికి మూలం బ్రహ్మమే. ఎన్ని జన్మలెత్తినా చివరకు చేరవలసిన గమ్యం బ్రహ్మమే. ఈ మధ్యలో చేస్తున్న సాధన అంతా బ్రహ్మమే. సాధన చేసేవాడు కూడా బ్రహ్మమే అయి ఉన్నాడు. బ్రహ్మమే కర్త, బ్రహ్మమే క్రియ, బ్రహ్మమే ఫలం. సర్వం బ్రహ్మమయం. భ్రమ పోతే మిగిలేది బ్రహ్మమే. అన్నింటినీ బ్రహ్మార్పణంగా చేయండి. అన్నింటినీ బ్రహ్మార్పణంగా స్వీకరించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.